హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను అనురాధను. ఈరోజు ఈ వీడియోలో మన రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే రసమలై తయారు చేసుకుంటున్నామండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకటి తిన్నామనుకోండి అక్కడ తాగకుండా 3-4 తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా ఉంటాయి. బయట షాపులో మనం చాలా ఖరీదు పెట్టి కొంటుంటాము. అలా కాకుండా ఇంట్లో తయారు చేసుకుంటే ఆనందమే వేరు ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకుండి 1 లీటర్ పాలని గిన్నెలోకి వేసుకోవాలి. ఈ పాలు ఫుల్ ప్యాక్ మిల్క్ని తీసుకోకూడదండి, టోన్ మిల్క్నే తీసుకోవాలి. ఈ పాలు ఆవు పాలైనా తీసుకోవచ్చు, అలాగే గేదె పాలను కూడా తీసుకోవచ్చు. ఈ పాలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే వేడి చేసుకోవాలి. ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. ఒక పొంగు వచ్చే లోపల పాలు విరగడానికి ఇలాగా ఒక గిన్నెని తీసుకుండి చిన్న సైజు గ్లాసులోకి వెనిగర్ని వేసుకోవాలి. ఈ వెనిగర్ని గిన్నెలోకి వేసుకోవాలి. అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ని కూడా గిన్నెలోకి వేసుకుండి బాగా కలిసేలాగా ఇలాగా కలుపుకోవాలి. వెనిగర్ మన దగ్గర లేకపోతే వెనిగర్ ప్లేస్లో నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు పాలు విరగడానికి. ఒక నిమ్మకాయ రసం తీసుకుండి నిమ్మరసంలోకి 2 స్పూన్లు వాటర్ని కలుపుకుండి పాలని ఎరగొట్టచ్చు. ఇలాగా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మరొక 3 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇలా మరగనివ్వటం వల్ల మనకి రసమలైలు అనేవి టేస్ట్ బాగుంటాయండి. ఇలా 3 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుండి ఈ గిన్నెని పక్కకి దింపు కానీ లేదంటే స్టవ్ మీద ఉంచి మనం ఈ పాలల్లోకి వెనిగర్ వాటర్ని కొద్దిగా వేసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ పాలని ఎరగనివ్వాలి. ఒకేసారి వెనిగర్ వాటర్ని పాలల్లో వేసుకోకుండా ఇలా కొద్దిగా వేసుకుంటూనే కలుపుకుంటూ ఉండాలి. పాలు వాటరు సెపరేట్ అయ్యేంత వరకు ఇలాగా గరిటెతో కలుపుకుంటూ వెనిగర్ని వేసుకోవాలి. చూడండి, మనకి పాలు వాటర్ అనేది సెపరేట్ అయినవి. ఇలాగా రెడీ అయిన తర్వాత ఒక పెద్ద గిన్నెని తీసుకుండి గిన్నె మీద ఒక స్టెయినర్ పెట్టి ఒక మంచి క్లాత్ని స్టెయినర్ మీద పెట్టి పన్నీర్ని వడకబెట్టుకోవాలి. స్మెల్ అనేవి లేకుండా ఇలాగా పులుపు అనేది లేకుండా ఇలా వాటర్తో కడగాలి. నేను ఇక్కడ లీటర్ వాటర్తో కడిగానండి. ఇలాగా వాటర్తో బాగా పన్నీర్ని కడిగిన తర్వాత వాటర్ లేకోకుండా గట్టిగా పిండాలి. ఇలాగా పిండిన పన్నీర్ని పక్కన పెట్టి 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఈ వాటర్ని ఉప్పేయచ్చండి. ఇలాగా 10 నిమిషాలు అయిన తర్వాత ఇలా ఒక గిన్నెని తీసుకుండి పన్నీర్ని గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పన్నీర్ అనేది మరి తడిగా ఉండకూడదండి, మరి పొడిగా ఇలా ఉండాలండి. అప్పుడే మనకి రసమలైలు అనేవి చక్కగా వస్తాయి. ఇలా పొడిగా ఉండే పన్నీర్ని ఇలా అరచేతితో బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఎంత బాగా మెత్తగా స్మాష్ చేసుకుంటే అంత బాగా ఉండే రసమలైలు వస్తాయి మనకి. అలాగే క్రాక్స్ అనేవి కూడా రావు, మనకి చక్కగా బాగా వస్తాయండి. ఇలా మెత్తగా చేయటం వల్ల పన్నీర్ని కలుపుకోవడంలోనే ఉంటుందండి మనకి. ఈ పన్నీర్ అనేది నాకు ఇలా రావడానికి 15 నిమిషాలు పట్టిందండి. మనకి 15 నిమిషాల నుండి 20 నిమిషాలు పడుతుంది. ఇలాగా కలుపుకున్న పన్నీర్ని ఇలాగ ఒకే సైజులో రసమలైలు రావడానికి ఇలా ఉండల కింద చుట్టుకోవాలి. అరచేతికి కొద్దిగా నెయ్యిని రాసుకుండి ఇలాగా ఒక ఉండని అరచేతి మధ్యలో పెట్టి ఇలాగా ప్రెస్ చేస్తూ గట్టిగాను రౌండ్గా చేసుకుంటూ పన్నీరు బిళ్ళ కింద తయారు చేసుకోవాలి. ఇదే విధంగా బాల్స్ మొత్తాన్ని పన్నీర్ బిళ్ళల కింద తయారు చేసుకోవాలి. మనకి ఈ పన్నీర్ బిళ్ళలు అనేవి ఇలా సన్నగా ఉన్నా మనం పాకములు వేసిన తర్వాత సైజ్ అనేవి పెరుగుతాయండి. ఇలాగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మలాయిని తయారు చేయడానికి ఇలా ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకుండి 1/2 లీటర్ పాలు కానీ లీటర్ పాలు కానీ గిన్నెలోకి వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. ఇక్కడ మనం ఫుల్ ప్యాక్ మిల్క్ని తీసుకోవచ్చు. ఈ పాలు అనేవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుండి వేడి చేసుకోవాలి. ఈ పాలు బాగా మరగనివ్వాలి, చిక్కగా వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఈ పాలు అనేవి సగం వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. ఇలా బాగా మరగనివ్వడం వల్ల చిక్కబడతాయి కదా పాలండి, మలాయి అనేది టేస్ట్గా ఉంటాయి. ఈ పాలల్లోకి 6-7 స్పూన్లు షుగర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ వేసిన షుగర్ అయితే స్వీట్ అయితే సరిపోతుంది అనుకుంటున్నానండి. మీరు కొద్ది తక్కువ అయితే వేసుకోవచ్చు, 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు. అలాగే సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా పాలల్లో వేసుకుండి బాగా కలుపుకుండి ఇలాగా 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇలాగా ఉడికిన తర్వాత ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకోవాలి. ఇలా ఇలాచి పౌడర్ వేసిన తర్వాత బాగా కలుపుకుండి బయట షాపులో ఉన్నట్లుగా మనకి రసమలైలు ఉండాలనుకుంటే నేను ఇక్కడ కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తానండి కలర్ కోసం, లేదంటే ఫుడ్ కలర్ని కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కుంకుమ పువ్వు వేసాను కదా, కొద్దిగానే ఫుడ్ కలర్ని వేస్తున్నానండి. మనకి కలరు కొద్దిగా ఎక్కువ ఉండాలనుకుంటే కొద్ది ఎక్కువ ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు. ఇలాగా ఫుడ్ కలర్ వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలుపుకుండి స్టవ్ ఆఫ్ చేసుకుండి ఈ గరిటెని బయటకు తీసి మూత పెట్టి ఈ గిన్నెని పక్కన పెట్టుకోవాలి.
అలాగే పాకం పట్టడానికి ఇలాగా చిన్నగా ఉండే కుక్కర్ని తీసుకుంటే పొంగడానికి బాగుంటుందండి, పొంగుతాయి రసమలాలు అనేవి. ఇలాగ పాకం కోసం 1.5 ఈ కప్పుతో షుగర్ తీసుకున్నాను. అలాగే అదే కప్పుతో 4 కప్పులు వాటర్ వేసుకోవాలి. మనం ఏ కప్పుతోటైతే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని కూడా తీసుకోవాలి. ఇలాగా వాటర్ కూడా వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని షుగర్ని కరగనివ్వాలి. మనకి పాకం అంటే థిక్గా రాకూడదండి, స్టిక్కీగాను తీగగాను షుగర్ కరిగితే సరిపోతుంది. షుగర్ కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలాగా బబుల్స్ రానివ్వాలి. ఇలా బబుల్స్ వస్తున్న టైంలో మనం తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ బిళ్ళల్ని పాకంలో వేసుకోవాలి. ఇలా పాకంలో వేసేటప్పుడు పన్నీర్ బిళ్ళలు అనేవి ఇలా తేలుతూ ఉండాలి, పైకి రావాలి. ఇలా వస్తేనే పన్నీర్ బిళ్ళలు అనేవి మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇలా కుక్కర్లో అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మూత తీసుకుని వీటిని చూడాలి. మధ్యలో కూడా ఒకసారి చూడొచ్చండి. మనకి ఇలాగా పొంగులుగా బాగా పొంగాలి. నురుగులుగా పొంగుతూ ఉంటే పర్ఫెక్ట్గా పన్నీర్ బిళ్ళలు అనేవి ఉడుకుతాయండి. సైజు కూడా చక్కగా పెరుగుతాయి. చూడండి, మనకి క్రాక్స్ కూడా రాలేదు. అలాగే పన్నీర్ బిళ్ళ సైజు కూడా చక్కగా పెరిగినాయి. ఇలాగా మూత పెట్టుకుండి మరొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుండి చెక్ చేసుకోవాలి. పన్నీర్ అనేది ఉడకకపోతే ఇరిగిపోతాయండి. తీస్తున్నప్పుడు మనకి పన్నీర్ ఉడికితే ఇలా చక్కగా ఉంటాయి. చూడండి, మనకి ఈ పన్నీర్ బిళ్ళని పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. ఇలాగ ఒక బౌల్ తీసుకుండి మలాయిని ఈ గిన్నెలోకి వేసుకోవాలి. అలాగే పన్నీర్ బిళ్ళలను కూడా మనం గోరువెచ్చగా ఉంటే కొద్ది చల్లారబెట్టుకోండి, లేదంటే మరీ వేడిగా ఉంటే కూలింగ్ వాటర్లో కూడా ఈ పన్నీర్ బిళ్ళని వేసుకుని చల్లారబెట్టుకోవచ్చు. ఇలాగా జ్యూస్ లేకోకుండా బాగా పిండుకోవాలి. ఇలా పిండిన పన్నీర్ బిళ్ళల్ని మలాయిలో వేసుకోవాలి. ఈ జ్యూస్ కూడా మీరు పక్కన పెట్టుకుండి సర్వ్ చేసుకున్నప్పుడు కొద్దిగా వేసుకోవచ్చు. అలాగే ఈ పన్నీర్ బిళ్ళల్ని మలాయిలో వేసిన తర్వాత గరిటతో ఇలాగా ములిగేలాగా చేసి మూత పెట్టుకుండి 4 గంటలు పక్కన పెట్టాలి. 2 గంటలు బయట పెట్టి 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టొచ్చండి. వెంటనే మీరు ఫ్రిడ్జ్లో పెడితే జ్యూస్ అనేది పీల్చుకోదు, బయటే ఉంచినా పాడైపోతాయండి తొందరగాను. ఇలాగా చూడండి, మనం పిండుతుంటే ఇలా జ్యూస్ అనేది రావాలి. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే రసమలాయిలు రెడీ అండి. మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే అందరికీ షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.